తెలంగాణ రాష్ట్రంలో రైతులు రుణమాఫీపై ఆనందం వ్యక్తం చేస్తూ మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని గుండ్రా తిమ్మడుగు గ్రామంలో రైతు వేదికలో రైతు సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చిత్రపటానికి రైతులతో పాటు సినిమా రచయిత, నిర్మాత, డైరెక్టర్, జాతీయ బీసీ చైతన్య సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బయ్య వెంకట నరసింహరాజ్ పాలాభిషేకం చేశారు. అనంతరం రైతు వేదిక హాల్లో వివి సెట్ ని ప్రారంభించారు. అనంతరం మీడియా సమావేశంలో బయ్య వెంకట నరసింహరాజ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని త్వరలోనే సీఎం అనే సినిమాను తీస్తున్నామని అన్నారు. సోనియా గాంధీని అడిగిన వెంటనే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రైతులు అడగకుండానే తెలంగాణలో ప్రతి రైతుకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసిండు. దండగన్న వ్యవసాయాన్ని పండగ చేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ రైతులు ఎప్పటికీ రుణపడి ఉంటామని అన్నారు. ప్రభుత్వం ప్రత్యేక సలహాదారు ఈరోజు పండుగ. రైతులు గతంలో వ్యవసాయం చేసుకు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు, అడగకుంటేనే ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పిన వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అదే ఇచ్చిన మాట పరంగా ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తున్నందుకు అందుకే ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాను, శుభాకాంక్షలు చెప్తున్నానండి. నా పేరు బయ్య వెంకట నరసింహారాజ్. నేను సినిమా రచయిత, నిర్మాత, డైరెక్టర్, జాతీయ బీసీ చైతన్య సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని సీఎం అనే సినిమా మన మహబూబాబాద్ జిల్లాలోనే, మహబూబాబాద్ పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్ కంప్లీట్ చేస్తున్నాం. తెలంగాణ రైతులకు దేవుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రైతులకు ఎముడు కేసీఆర్. విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసి రైతు కూలీలు, ఉద్యోగులు, సకల జనులు సమ్మెలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్కి అప్పచెప్తే ధరణి పేరుతో పంచభూతాలని దోసుకున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తానంటే, రైతు రాజ్యం అంటేనే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పార్టీ. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 7 నెలల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అందులో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతుకి 2 లక్షల రుణమాఫీ చేశారు. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్, నా తరఫున, నా తెలంగాణ రాష్ట్ర రైతుల తరఫున మీకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుపుతున్నాను సార్. అడిగిన వెంటనే సోనియమ్మ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. అడగకుండానే మీరు ప్రతి రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశారు సార్. అందుకే మీరు తెలంగాణకు దేవుడు సార్. అందుకే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని సీఎం అనే సినిమా నేను రూపకల్పన తీస్తున్నాను సార్. మీకు మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్, నా తరఫున, మా తెలంగాణ రాష్ట్ర రైతుల తరఫున మీకు శుభాకాంక్షలు, ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను సార్.